హలో అండి, చూడండి చికెన్, పాలక్ చికెన్ ఎంత బాగా వచ్చిందో. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. అదిరిపోయిందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. ఈరోజు నేను పాలక్ చికెన్ చేస్తున్నాను. పాలక్ చికెన్ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. దీని పావు కేజీ ఉంటుంది. దీనికి పాలక్ తీసుకున్నాను. ఒక 5 కట్టలంతా పాలకూర. కడాయి పెట్టాను. నేను స్టవ్ ఆన్ చేస్తాను. పాలకు ఉడకబెట్టుకుంటాము. కొద్దిగా ఇది పాలకు వేసి మగ్గబెడితే ఉడకబెట్టేస్తాను. కొంచెం సేపట్లో మగ్గిపోతుంది. నేను దీంట్లోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. చికెన్కు తగ్గట్లు వేస్తున్నాను. అవి కూడా ఉడికిపోతాయి. చూద్దామండి. చూడండి, ఉడికిపోయింది. దీన్ని గ్రైండ్ చల్లబడ్డాక గ్రైండ్ చేసుకుందాము. మిక్సీలో పట్టుకుందాము. ఈలోపు చికెన్కు కడాయి పెట్టేస్తాను. ఒక 2 బౌళ్ళు నూనె వేస్తాను. దీంట్లోనే చాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఒక అనాస పువ్వు కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను. పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాల్సిందే. నేను చికెన్ కూడా పసుపు, ఉప్పు వేసి కడుగుతాను. ఎందుకంటే నీసు వాసన లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. పసుపు, ఉప్పు వేసి ఎప్పుడైనా పసుపు, ఉప్పు వేసి కడిగితే ఏ నాన్ వెజ్ అయినా సరే, చేపలైనా, మటన్ అయినా, చికెన్ అయినా, మనం అలా ప్రాన్స్ అయినా అలా కడిగితే అసలు స్మెల్ అనేది రాదు అసలు. కొద్దిగా ఆనియన్స్ మగ్గనిద్దాం. చూడండి, ఆనియన్స్ మగ్గిపోయింది. దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తాను. కొద్దిగా పచ్చివాసన వెళ్ళాక చికెన్ వేసేద్దాం. చికెన్ ఇప్పుడు చికెన్ ఉప్పు, పసుపు అది కడిగాను కదా, మంచిగా క్లీన్ అయిందన్నమాట. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, దీనికి తగినంత పసుపు, ఇప్పుడు కొంచెం సేపు చికెన్ బాగా మగ్గనిద్దాం. ఈలోపు పాలకూర చల్లబడ్డది కదా, అది గ్రైండ్ చేసేస్తాం. దీనికి మూత పెట్టేస్తాం. చూద్దాము. చికెన్ మంచిగా నూనెలో ఫ్రై అయిపోయింది. కారం పొడి, మనం కారం పొడి వేసుకోవాల్సిన లేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసిన కదా, పచ్చిమిర్చి వేసిన. గరం మసాలా, ధనియాల పౌడరు. నేను పాలకూర కదా, అందుకని నేను టమాటా వేయట్లేదు. దీంట్లో టమాటాకు బదులుగా పెరుగు వేద్దాము. ఇప్పుడు పాలకూర వేసుకుందాము. పాలకూర గ్రైండ్ చేసి పెట్టాను కదా మిక్సీలో. కొద్దిగా నూనెలో ఫ్రై కానిస్తాము. పాలకూర ఏదైనా పచ్చివాసన ఎక్కడన్నా ఉంటే వెళ్ళిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తాం.
మిక్సీ జార్లోనే వేసి అది అనేసి పే చేస్తాను. ఇప్పుడు కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం. అప్పుడే మనకు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టేద్దాము. ఒకసారి చూద్దామండి. చూడండి ఆయిల్ పైలకు వస్తుంది. కానీ పాలకూర వేసిన తర్వాత అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా కలుపుతూ ఉండాలి. అడుగు ఏం పట్టదు. ఒకవేళ పడుతుంది అనే డౌట్ ఉన్న వాళ్ళు కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు చెప్పి నేను పెరుగు చిలికి పెట్టుకున్నాను. చిక్కటి పెరుగు వేస్తాను, ఫ్రెష్ పెరుగు వేస్తాను. మూత పెట్టేసిన ఇంకొక 2 నిమిషాలు. ఇప్పుడు పెరుగు వేసేస్తా. దీంట్లో చిలికి పెట్టాను పెరుగుని. ఒక బౌల్ తీసుకున్నాను పెరుగు. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేస్తా, అయిపోతుంది. అంతే, పాలకూర చికెన్ రెడీ. కొద్దిగా ఉప్పు టేస్ట్ చూస్తాను. అన్నీ పర్ఫెక్ట్గా అయినాయండి. అయిపోయింది.